హాయ్ గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ హరిహర వీరమల్లు. మిక్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. మరి నేనైతే ఆ సినిమాని ప్రీమియర్సే చూసిన. బట్ నాకు సినిమా ఎలా అనిపించిందంటే, యా పర్లేదు భయ, అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. నేను ఫ్యాన్ కాబట్టి కొంచెం బయాస్డ్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది. అది లేకుండానే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్లో బయటకు వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, అరే కొట్టాంరా కళ్యాణ్ బాబు, సినిమా హిట్ కొట్టాం అన్న ఫీలింగే ఉండే. సెకండ్ హాఫ్లో చాలా విఎఫ్ఎక్స్ నాకు కూడా అనిపించింది, అరే టూ బ్యాడ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంత ఇంత బాగా మంచి హైలో ఎండ్ చేసి సెకండ్ హాఫ్లో మరి సనాతన ధర్మం అనే ఒక అది తీసుకురావడం కొంచెం అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోయి తీసారేమో. లైక్ అండ్ నాకు ఒక సీన్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే లైక్ అత్తారింటి దారేది ఇలాగే ఉంటుంది. సేమ్ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే వచ్చి కళ్యాణ్ గారు చూస్తారు, సేమ్ క్యారెక్టర్స్ పెట్టారు. లైక్ అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ టూ బ్యాడ్. మ్యూజిక్ భయ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు సే కీరవాణి గారు ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ టూ గుడ్. కీరవాణి గారు మ్యూజికే ఈ సినిమాని లేపిందని అయితే చెప్పచ్చు. విఎఫ్ఎక్స్ అట్లా అవసరం లేదు విఎఫ్ఎక్స్ పెట్టడం ఆ సీన్స్కి, అని దాన్ని విఎఫ్ఎక్స్ వాడి సినిమాని మొత్తం జరగొట్టారు. నాకే లైక్ ఫ్యాన్గా ఐ డోంట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అండ్ 15 minutes ట్రిమ్ చేసి చేశారు. యా అయినా కూడా ఏం పెద్ద తేడా తెలియట్లేదు. నాకు చాలా చోట్ల త్రివిక్రమ్ గారి ఇన్పుట్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇన్పుట్స్ కనిపించినట్టు సినిమాలో చాలా చోట్ల అనిపించింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డైలాగ్స్ ఆర్ సమ్ సీన్స్, యా దట్స్ ఇట్ గైస్. మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇది హరిహర వీరమల్లు రివ్యూ అయితే. యా నాకైతే మరి నచ్చలేదు వన్ థింగ్. ఈసారి ఓజీతో వీఆర్ గివింగ్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఓజీ. జై హింద్.